ఏపీలో టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా? మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని జనసేనాని పవన్ ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. టీడీపీ కూడా పొత్తుకు సై అంటూనే ఉంది. బీజేపీ అగ్రనాయకత్వం కూడా పొత్తు సంకేతాలు ఇస్తూనే ఉంది. అంతా ఓకే అన్నట్లు కనిపిస్తున్నా ఎక్కడో డౌట్ కొడుతోంది. పొత్తుపై రకరకాల వ్యాఖ్యానాలు, అనేక రకాల ఊహాగానాలతో ఎప్పుడూ పొత్తు పాలిటిక్స్ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ బీజేపీ లీడర్లతో ఆ పార్టీ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ భేటీ కావడంతో మరోసారి పొత్తు రాజకీయాలపై హాట్ డిబేట్ కు తెరలేచింది. రాజకీయాలు, ఎన్నికలు అంటే పార్టీలు, పొత్తులు, కూటముల వంటి లెక్కలు ఎన్నో ఉంటాయి. అయితే ఈ లెక్కల్లోనే ఎవరి ఎత్తులు వారివి. పొత్తు రాజకీయాల్లో జాతీయ పార్టీలు ఓ విధానం అనుసరిస్తే ప్రాంతీయ పార్టీలది మరో విధానం. దీర్ఘకాలిక దృష్టితో జాతీయ పార్టీలు వ్యూహాలు రచిస్తుంటాయి. ప్రాంతీయ పార్టీలు మాత్రం అంతా ఇన్స్టంట్ విధానంలో పొత్తులకు రెడీ అవుతుంటాయి. జాతీయ రాజకీయ సమీకరణాలతో ఏ రాష్ట్రంలో ఎవరిని కలుపుకోవాలి, ఎవరిని దూరం పెట్టాలనేది కేంద్రంలో చక్రం తిప్పే పార్టీల లెక్క. కానీ ప్రాంతీయ పార్టీలకు ఇవేవీ అవసరం ఉండవు. తమతో కలిసే పార్టీతో తమ తమ రాష్ట్రాల్లో ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే ఒక లెక్కే ప్రాతిపదిక. అందుకే ఏపీలో పొత్తు లెక్కలు ఎప్పటికీ చిక్కుముడిగానే ఉంటున్నాయి. ఏపీలో ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోటీ. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి మధ్య ఎన్నికల యుద్ధం. సింహం సింగిల్ గానే అన్నట్లు అధికార వైసీపీ ఎప్పుడూ పొత్తు రాజకీయాలకు దూరంగానే ఉంటోంది. కేంద్రంలో అవసరమైతే మద్దతివ్వడమే గాని ఏ జాతీయ పార్టీతోనూ రాష్ట్రంలో చెలిమి చెయ్యదు వైసీపీ. ఆ పార్టీ లెక్క తొలి నుంచి అంతే. ఇక టీడీపీ పరిస్థితి అలా కాదు. ఎప్పుడూ ఏదో పార్టీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి తొలి నుంచి ఉన్న అలవాటు. గత ఎన్నికల్లో బీజేపీకి దూరమైన టీడీపీ ఈ ఎన్నికల్లో మళ్లీ దగ్గరవ్వాలని చూస్తోంది. బీజేపీ పెద్దలు కూడా ఎన్డీఏలో మరిన్ని పార్టీలు చేర్చుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఇంతవరకు సాఫీగా జరిగినట్లు కనిపిస్తున్నా ఇప్పటి వరకు పొత్తు లెక్కలు మాత్రం తేలడం లేదు. పొత్తు ఉంటుందని కొందరు, ఉండదని కొందరు బహిరంగ ప్రకటనలు చేయడం, టీడీపీ జనసేన కూటమి బీజేపీతో సంబంధం లేకుండా టికెట్లు ప్రకటన చేయడంతో పొత్తుపై సందేహాలు తలెత్తుతున్నాయి. మేము పొత్తులు ఉన్నా లేకపోయినా మేము పోటీ చేస్తాం. పొత్తులుంటే ఎట్లా, పొత్తులు లేకుంటే ఎట్లా అనేది మా అధిష్టానం నిర్ణయానికి మేము కట్టుబాటుగా ఉంటాం. పొత్తు లేకుండా కంటెస్ట్ చేస్తాం. పొత్తుంటే సమన్వయంతో పని చేస్తాం. అంతే కదా మీకు కావాల్సింది. నేను జమ్మనమడుగు ఎమ్మెల్యేగా నేను ప్రిఫరెన్స్గా ఇచ్చిన. పార్టీ చెబితే ఎక్కడైనా పోటీ చేస్తా. కడప ఎంపీకైనా చేస్తా, ప్రొద్దుటూరు అసెంబ్లీకైనా చెప్తా. కానీ పార్టీ నిర్ణయమే ప్రధానం. పార్టీ కట్టుబాటుగా ఉండాల్సిందే. పార్టీ అంటే పార్టీనే. ఇట్ ఈజ్ నాట్ ఏ పార్ట్, ఇట్ ఈజ్ ఎ పార్టీ. అందులో జాతీయ పార్టీ, మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ. ఇక్కడ అసెంబ్లీ, ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మన యొక్క సత్తా చూపడానికి వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు చెప్పినారు. కాబట్టి వాళ్ళ సూత్రాలను మేము పాటిస్తామని చెప్పినాం. ఇలా మూడు పార్టీల మధ్య పొత్తు టెన్షన్ ఉండగానే బీజేపీ కీలక నేత, సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ విజయవాడలో బీజేపీ రాష్ట్ర నేతలతో భేటీ కావడం, పొత్తులపై నేతల అభిప్రాయాలు సేకరించడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీతో పొత్తు ఉంటుందని, ఆ పార్టీ తమతో కలిసి పోటీ చేయాలని జనసేనాని పవన్ దాదాపుగా 2 ఏళ్లుగా చెబుతున్నారు. 2019 నుంచి బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనాని పవన్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీతో సంబంధం లేకుండానే టీడీపీతో అవగాహన కుదుర్చుకున్నారు. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని కోరుతూనే ఉన్నారు పవన్. అయితే పవన్ సూచనలపై బీజేపీలో కొద్ది కాలంగా అంతర్మథనం జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో కొందరు నేతలు పొత్తులు లేకుండా పోటీ చేయాలని భావిస్తే, మరికొందరు మాత్రం పొత్తులపై ఆసక్తిగా ఉన్నారు. సో ఎవరు బలాబలాలు ఏంటి, ఏ క్యాండిడేట్స్ అక్కడ నియోజకవర్గంలో బలం ఉంటుంది అనేది ముఖ్యంగా చర్చకు వస్తుంది. ప్రతి క్యాండిడేట్ నేను చాలా బలవంతుడని చెప్పొచ్చు, కానీ కలెక్టివ్గా చెప్పవలసిన అవసరం ఉంది. దాంట్లో ఎవరైతే బెటరు అవన్నీ కూడా చర్చకు వస్తాయి. 3-4 రోజుల్లో వచ్చేస్తుంది. 3-4 డేస్ తప్పనిసరిగా ఈ వీకెండ్కి, అంటే నెక్స్ట్ వీకెండ్ మ్యాక్సిమం, బికాజ్ అంత టైం కూడా లేదు. డెఫినెట్గా అది క్లారిటీ వచ్చేస్తుంది.
టీడీపీ జనసేన కూటమి రాష్ట్రంలో ప్రధాన పోటీదారుగా అవతరించింది. వైసీపీని ఓడించాలంటే పొత్తు లేకుంటే కుదరదన్న వైఖరితో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. అందుకే బీజేపీ నిర్ణయం కోసం ఎదురు చూడకుండా ఏకపక్షంగా తొలి జాబితాను ప్రకటించాయి. దీంతో పొత్తును వ్యతిరేకిస్తున్న బీజేపీ రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు పంపారు. ఆ రెండు పార్టీలు టికెట్లు ప్రకటించేస్తే తమకు బలం ఉన్న స్థానాల్లో ఆయా పార్టీలకు మద్దతు పలకడం కుదరదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే 175 నియోజకవర్గాలకు పోటీ చేయాలని సూచిస్తున్నారు. అయితే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, స్వామి పరిపూర్ణానంద వంటి వారు పొత్తులు ఉండాల్సిందేనని చెబుతున్నారట. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరితే పరిమిత సంఖ్యలోనే పోటీ చేసే ఛాన్సున్నా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది వీరి ఆలోచన అంటున్నారు. పార్టీ హైకమాండ్ సూచనలతో విజయవాడలో నేతలతో భేటీ అయిన శివప్రకాష్ మాత్రం పొత్తు అనుకూల వ్యతిరేక నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇదే సమయంలో టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరడం ఖాయమనే ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏని విస్తరించాలనే ఉద్దేశంతో మరిన్ని పార్టీలను కలుపుకుని వెళ్లాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందువల్ల పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్లోగానే పొత్తులపై ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.